Hi everyone, welcome back to my channel. Well, so Father's Day weekend వచ్చేస్తుంది కదా, అందుకే మేము చిన్న బ్రేక్ తీసుకుని అట్లా బయటికి వెళ్ళొద్దాం ముగ్గురము అనుకున్నాం. అందుకే దగ్గరలో ఉన్న ఎక్వేరియం కి తీసుకెళ్తున్నాం ఐషానిని. జూ ఇట్లా కొన్ని ప్లేసెస్ చెప్తే తను ఎక్వేరియం చూస్తానింది. ఇంకా అందుకే ఎక్వేరియం కి స్టార్ట్ అయిపోయాము. యా, సీ వాటర్, ఫ్రెష్ వాటర్ ఫిషెస్ రెండు ఉంటాయంట. వీడియో చూసానమ్మా, దాంట్లో షార్క్స్, సీ హార్సెస్, సీ లయన్స్ అవన్నీ ఉన్నాయి. సో నేను ఎక్కడికైనా తనని తీసుకెళ్లే ముందు ఆ ప్లేస్ గురించి చెప్తా, ఏదైనా ఒక చిన్న వీడియోస్ కూడా చూపిస్తా, ఇట్లుంటది నాన్న ఇట్లుంటది అని చెప్పి. తను చాలా ఎక్సైటెడ్ గా వస్తుంది. అండ్ మేము ఇద్దరం రెడీ అయిపోయాము. ఐషాని డ్రెస్ వచ్చేసి నేను వెస్ట్ సైడ్ లో కొన్నా ఇండియా వచ్చినప్పుడు. అండ్ నా ప్యాంట్ కూడా నేను వేరే మోడల్లో తీసుకున్నా. ఇది యాక్చువల్ గా చాలా బిగ్ ఉంటే నేను మంచిగా ఇండియాలో మనకి ఇది ఒకటి ఉంటది కదా, మన లెంత్ కి ప్రకారము నీట్ గా మెజర్మెంట్స్ అడ్జస్ట్ చేసి ఇస్తారు. సో ఈ ప్యాంట్ అక్కడ తీసుకున్నా. అండ్ దిస్ టాప్ ఈస్ ఫ్రమ్ లాఫ్ట్. ఐషాని పుట్టక ముందుది, ఈ రోజే ట్యాగ్ తీసి వేసుకున్నా నేను. ఐషాని పుట్టక ముందు కొనుక్కున్నా ఈ టాప్ అయితే. అండ్ ఆల్ సెట్ పదా. ఐషాని నిద్రపోతుంది. స్టార్ట్ అయ్యాక ఒక 30 minutes ఇట్లా పడుకుంది తను. ఈ రోజు వెదర్ మమ్మల్ని మోసం చేసింది యాక్చువల్ గా. భరత్, మనం నిన్న కూడా చూసాం కదా భరత్, మేము నిన్న కూడా చెక్ చేసుకున్నాం స్టార్ట్ అవుతాము కదా, ఈ రోజు చూద్దామని చెప్పి. ఫ్రైడే మంచిగా అట్లా వర్షం ఉంది, ఈ రోజు లేదు వర్షం అట్లా అని చెప్పి చూసాం. బట్ ఒక 10-15 minutes అయితే చాలా పడింది వర్షం అసలు. ఎక్వేరియం కన్నా ముందు ఒక థాయ్ రెస్టారెంట్ ఉంటే అక్కడికి పెట్టుకున్నాము. ఫస్ట్ వెళ్ళేసి ఫుడ్ తిని ఇంకా ఎక్వేరియంకి వెళ్తాం. ప్రాపర్ ఒక 1.5 hours అలా పడుతుందంట మొత్తం తిరగడానికి. చాలా బాగుంటుంది, పిల్లలకి నచ్చుతుంది అని చెప్పి చూసా. హోప్ఫుల్లీ తనకు కూడా నచ్చి మంచిగా ఎంజాయ్ చేయాలి. ఎవరను అడోరబుల్ అరాను నీకు తెలియదు ఏంట. ఇది కూడా చాలా బాగుంది. ఫుడ్ మంచిగా ఉంది. ఆ ప్లేస్ లో చాలా బాగా నచ్చింది మా ఫుడ్. నీకు నచ్చింది ఐషమ్మ ఫుడ్? నచ్చింది నాకు కూడా. నేను ఆర్డర్ చేసుకుంది భరత్ కి భరత్ ఆర్డర్ చేసుకుంది. అందరిది కూడా నచ్చింది. ఈ రోజు ఏందో మమ్మల్ని వర్షం తగులుకుంది, అసలు వర్షం పడుతూనే ఉంది. అండ్ ఇంకొక 5 minutes లో ఎక్వేరియంకి వెళ్ళిపోతాం. తల్లి అవునా, నాన్న ఇక్కడ వాటర్ చూడు పక్కకి. మొత్తం తడిచిపోయాం మేమైతే. లక్కీగా కార్ లో అంబ్రెలాస్ ఉన్నాయి, బట్ స్టిల్ ఆల్మోస్ట్ మొత్తం తడి కదా ఐషాని. ఫుల్ తడిచావా? బట్ నాకు చాలా మంచిగా అనిపించింది తెలుసా. బట్ ఇట్స్ ఓకే, తడిస్తే తడిచాం కానీ. నీకు నచ్చిందా? నాకు నచ్చింది, నాకు ఐషానికి ఇద్దరికి. అసలు మొత్తం చూడు ఒకసారి ఎంత వర్షం పడుతుందో. ఎంత ఇక్కడ నుంచి అసలు ఎంత బ్యూటిఫుల్ ఉందో. యా, లేక్. It's not ocean, actually. Yeah, it's not ocean. Is it a lake? Yeah. No, yeah. It's a lake.
అది అది ఈల్ అనుకుంటా, అది కూడా ఫిషే. అది చూడు నాన్న, నాన్న నాన్న చూడు నాన్న, అది చూడు చూడు అక్కడ చూడు. అనవురా కదిలినా కూడా అవి నేను ఏమనవు, ఓకేనా? బటర్ఫ్లై గార్డెన్ వెళ్దామా? అడుగు 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 అడుగు, చూసా చూసా. కిందకి వెళ్దామా? కింద జెల్లీ ఫిషెస్ ఉన్నాయి. అసలు పెంగ్విన్స్ చూసావా? పెంగ్విన్స్ రాక్. ఇక్కడ చూద్దామా పెంగ్విన్స్ కనిపిస్తాయేమో మనకి. ఇదేంటి పెంగ్విన్? నచ్చిందా? భరత్ ఓకేనా? రండి. ఐషా నేను చూడరా, ఏందిరా ఒకటి స్విమ్మింగ్. ఇవైతే జెల్లీ ఫిషెస్. యా చూద్దాం నాన్న అన్ని. దాని చూడు. ఐషా నీకు షార్క్ వస్తుంది, చూడు 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 చూడు. 3 ఇదిగో 3. వాటర్ ఏనా? లైట్ లేక ఐషో ఐషో సీ హార్స్. వెయిట్ చేయి వెయిట్ చేయి వెయిట్ చేయి వెయిట్ చేయి వెయిట్ చేయి. కనిపిస్తుందా నీకు? కనిపిస్తుందా సీ హార్స్? సారీ. అవునా? నీకు నచ్చిందా? యా గో టచ్ టచ్. ఓకే ఉంది నాన్న, ఇదిగో. చాలా బాగుంది అసలు. ఐషమ్మ నీకు నచ్చిందా మంచిగా? చాలా చాలా ఎక్సైటెడ్ ఉంది అసలు. బట్ ఫస్ట్ పోయినప్పుడైతే ఫుల్ చచ్చిపోయిపోయాము. స్టిల్ తిరుగుతూ ఉన్నాం కదా, ఆడుతూ ఉన్నాయి మా బట్టలు.
మాతో పాటు అందరు కూడా అలాగే ఉన్నారు కాబట్టి ఓకే. ఒక్కరమే అవుట్ మెన్ అవుట్ లాగలేము. ఎక్కడం ఈజీయే కదా. వావ్. మరి చూడు నా ఎంత పెద్దగా ఉందో. చూడు దేవుడా నిద్రపోతుందిరా అది. కళ్ళు మూసింది. Such a huge fish. ఐషమ్మా నీకు ఇదంతా ఎంత నచ్చింది? ఎక్కువ అయిపోయింది నాన్న. నువ్వు చాలా హ్యాపీ ఉందా? నీకు మంచిగా నచ్చిందా? వాంటెడ్ మోర్ అంటే మొత్తం తిరిగావు నాన్న. మళ్ళీ పోదామా? సరే వెళ్దాం. సరే పద. దీనికి ఏదో హ్యాండ్ బ్యాగ్ లాగా వచ్చింది. ఇదే బాగుందా? సరే పెట్టు. వెల్ ఎక్వేరియం అయిపోయింది అండ్ నెక్స్ట్ ప్లేస్ వచ్చేసి క్లంపీసా. సో నేను వచ్చేటప్పుడు చూసుకున్నాం ఏవేవి కవర్ చేయొచ్చు అని చెప్పి. ఇంకా మేము చూచూ ట్రైన్ కూడా అనుకున్నాం కానీ అవ్వడం లేదు. సో ఇప్పుడు క్లంపీస్ కి వెళ్ళిపోయి చూచూ ట్రైన్ ఇప్పుడు టైం ఆల్రెడీ 4:30 అట్లా అవుతుందమ్మా. అది 5 o'clock క్లోజ్ అయిపోతుంది. చూద్దాం. ఫస్ట్ అయితే నువ్వు ఐస్ క్రీమ్ తింటా అన్నావు కదా, ఫస్ట్ అక్కడ ఐస్ క్రీమ్ తీసుకుందాం సరేనా? నీకు నచ్చింది కదా ఇదంతా మంచిగా ఇట్లా? ఎందుకు కొన్నావు రై బొమ్మ ఇప్పుడు నువ్వు? ఐషా నీ పెద్ద కొత్తగా నేర్చుకుంది. ఏ చోటికి వెళ్తే అక్కడి నుంచి ఒక వస్తువు ఏదో ఒక కొనుక్కొని రావడం. నాకు తెలిసి ఇండియాకి వెళ్ళి వచ్చినప్పటి నుంచి స్టార్ట్ అయింది కదా భరత్ ఎక్కువ ఈ టాయ్స్ పిక్ చేసుకోవడం. అంతకు ముందు అంత ఎక్కువ టాయ్స్ అవి కొనేది కదా. ఎందుకు కొనుక్కుంటున్నావు బంగారు ఇట్లా టాయ్స్? నీకు తెలీదా? సరే పోదాంపా ఐస్ క్రీమ్ తీసుకొచ్చుకుందాం. వేసుకున్నావా షూసా? సరే దిగేసానా? గుడ్ జాబ్ తల్లి. ఎవరు చెప్పు నువ్వే. సరే పద. సేమ్ టేస్ట్ ఉంది. లెమన్ సవర్ ఉంటుంది కదా, సవరే ఉంది. సవరే ఉందా? కానీ అది లెమన్ కాదు కదా, మ్యాంగో కదా. నచ్చిందా నీకు? మ్యాంగో సవర్ ఉంటుంది. అవును ఇది సవర్ ఉంది. నచ్చిందా నీకు? నచ్చిందా ఎక్వేరియం బాగా? ఎంత నచ్చింది? దీని నుంచి దానికే పోదాం. మళ్ళీ ఎక్వేరియం కి పోదామా? మరి ఇంటికి ఎప్పుడు వెళ్దాం? నైట్. సరే
వాట్ యూ వాంట్? సరే, నీ ఐస్ క్రీమ్ నీకు ఎట్లా నచ్చింది? నాకు మ్యాంగో నచ్చింది. మ్యాంగో నచ్చిందా? రెండు మంచిగానే ఉన్నాయిలే. మ్యాంగో బాగా నచ్చిందా? డిఫరెంట్ గా ఉంది కదా కొంచెము మనం రెగ్యులర్ గా తినే ఐస్ క్రీమ్ కన్నా. బాగుంది. ఇంకెప్పుడైతే ఇంటికి స్టార్ట్ అయిపోవాలి. 2 hours పడుతుంది. ఇప్పుడు 4:40 అట్లా అవుతుంది. బట్ టైం మనకు 5:40, 6:40. ఎందుకు లేట్ అయినా 7 కంతా వెళ్ళిపోతాం, అంతేనా? ఇది CST. సో ఇంకొక 1 hour ఎక్కువ వస్తుంది. పద ఐషమ్మ, ఇంకా రెడీయా? 4:40 అంటే బేసికల్లీ 3:40. రెడీ, చలో 6 కంతా ఇంట్లో ఉంటాం. యా, పద. డే ట్రిప్ ఇస్ డన్. నేను వెళ్లే ముందే ఇట్లా ఈవినింగ్ టైం కంతా ఇంటికి వచ్చేస్తామని చెప్పి మంచిగా మామిడికాయ పప్పు అన్నం పెట్టేసి వెళ్ళా. అండ్ నాకు భరత్ కి గ్లాసెస్ లో ఇట్లా వాటర్, మెంతి వాటర్ కూడా పెట్టేసి, మెంతి వాటర్ నాన్న, అది నాకు నాన్నకి అది పెట్టి వెళ్ళా. ఇప్పుడు ఐషమ్మకి మంచిగా అన్నం తెప్పించాక కాసేపు ఆడుకుంటావా ఐషాని? నీ ఇష్టం, నువ్వేం ఆడుకుంటావా పడుకుంటావా? ఓకే, ఇంకా ఆమెకి ఏం చేయాలో తెలీదు. బేసిక్ గా ఇప్పుడు ఒక హైడ్ అండ్ సీక్ గేమ్ ఆడి భరత్ ఎక్కడున్నాడో కనుక్కోలేదని చెప్పి కొంచెం అప్సెట్ అయింది. రోజు అయితే మార్నింగ్ ఫస్ట్ థింగ్ సాటర్డే, వెడ్నెస్డేస్ అండ్ సాటర్డేస్ మాకు చాలా బిజీగా ఉంటాయి. సో నీవే కదా బిజీ ఉండేది, ఐషానికే కదా జిమ్నాస్టిక్స్ ఉండేది దానా. అది సో ఈమెకి 11 o'clock జిమ్నాస్టిక్స్ క్లాస్ ఉంటుంది. ఈరోజు జిమ్నాస్టిక్స్ క్లాస్ తర్వాత మళ్ళీ ఈవినింగ్ ఒక బర్త్డే పార్టీ కూడా ఉంది. ఫస్ట్ ఇప్పుడు వీళ్ళు క్లాస్కి వెళ్ళేసి వస్తే నువ్వు క్లాస్ నుంచి వచ్చాక మనం డ్రెస్ పిక్ చేసుకుందాం, ఓకేనా? ఇప్పుడు మాకు ఏంటి అంటే డ్రెస్లు మేము ఎలా పిక్ చేసుకుంటామంటే అన్ని పెద్దవి కింద వరకు, కాలు కింద వరకు ఉంటే అలా ఐషాని ఇలా పోస్ట్ పెట్టి కదా నాన్న ప్రిన్సెస్ డ్రెస్లు. నువ్వే కదా అన్ని పెద్ద పెద్ద ఫ్రాక్ వేసుకుంటున్నావు. మొన్న ఎక్కడికి భరత్? ఎక్కడకు? మేము లోస్ కి పాటింగ్ సాయిల్ అట్లాంటివన్నీ కొనుక్కోవాలి, సీడ్స్ అని చెప్పి ఒక పెద్ద ప్రిన్సెస్ ఫ్రాక్ తీసుకొని వచ్చింది, ఇది వేసుకుంటా అని చెప్పి. భరత్ ఏంట్రా నువ్వు ఆ ప్రిన్సెస్ ఫ్రాక్ వేసుకొని ఇలా నాన్న ఎలా తిరుగుతావు అన్నాడురా లోస్ లో. మరి ఆ ఫ్రాక్ వేసుకొని వస్తారా లోస్కి ఎవరైనా? యా, అండ్ ఇంకా ఇప్పుడైతే నాకు మార్నింగ్ డాక్టర్ అపాయింట్మెంట్ ఉంది. జస్ట్ యాన్యువల్స్, నా యాన్యువల్స్ ఈ రోజుకి స్కెడ్యూల్ చేసుకున్నా, దానికోసం వెళ్ళాలి. నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు? సో హాస్పిటల్ అపాయింట్మెంట్స్ ఉన్నప్పుడు ఐషాని చిట్టి వాళ్ళ దగ్గర డ్రాప్ చేసి వెళ్తా. సో ఇప్పుడు ఏమైనా వెళ్ళి అక్కడ డ్రాప్ చేసేసి నేను భరత్ వెళ్ళిపోయి వచ్చేస్తాం ఒక 1 hour. రే ఈవినింగ్ రా, ఈవినింగ్ పెడతారా? Not really. Just want to scoop up a little bit here. So I need to scoop up a little bit here. Yeah. Okay. I never had this one before, so I don't know. I had a stair shot before, and they hurt a little bit stair shot. They just bug. Just relax, okay? Yeah. Just relax. You okay? Yeah, I have this fear. Yeah. Just relax and calm down. Yeah, it's painful. Oh, just want to get back a little bit. Yeah. You good? Yeah, it's painful. Yeah, it is. It's painful. వెల్, నేనైతే చెప్పా కదా యాంగిల్స్ కి వస్తున్నా అని చెప్పి. అట్లనే నేను డాక్టర్ తో మాట్లాడుకొని నా ఫస్ట్ డోస్ ఆఫ్ హెచ్పివి వ్యాక్సిన్ అయితే వేయించుకున్నాను. చాలా పెయిన్ఫుల్ ఉంది, ఫ్లూ షాట్ అట్లా లేదు, ఏదో పెద్ద కత్తి పెట్టి పొడిచినట్టు అనిపించింది నాకు. వాళ్ళు 15 minutes ఇక్కడే వెయిట్ చేయమన్నారు. బికాస్ కొంతమంది పేషెంట్స్ ఆఫ్టర్ హెచ్పివి వ్యాక్సిన్ వాళ్ళు ఇట్లా కళ్ళు తిరిగి కంప్లీట్ గా పడిపోవడము అట్లాంటివి కూడా ఉన్నాయంట. అది చెప్తే నాకు భయం వేసి భరత్ కార్లో వెయిట్ చేస్తుంటే పైకి రా భరత్ అని చెప్పాను భరత్ని. అది వేయించుకున్నా. అండ్ సో హెచ్పివి వ్యాక్సిన్స్ మిమ్మల్ని చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ దాని నుంచి ప్రొటెక్ట్ చేస్తుంది. మీరు రీసెర్చ్ చేయండి ఎందుకు హెచ్పివి వ్యాక్సిన్ ఏంటి అని చెప్పి. అది ఎస్పెషలీ అమ్మాయిలకి 9 years or 11 years ఉన్నప్పుడు వేయిస్తే ఇంకా చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది. ఆ ఏజ్ అమ్మాయిలకి 2 doses సరిపోతాయి. ఇట్లా నాలాగా ఇట్లా 30+, 35+ ఇట్లా ఎవరు అయినా కూడా, ఐ థింక్ ఈవెన్ 25+ అయినా కూడా వాళ్ళు 3 doses ఆఫ్ వ్యాక్సిన్ వేయించుకోవాలి. ఈచ్ వ్యాక్సిన్ కి ఇంత టైం ఉంటుంది. మీరు మీ హెల్త్ కేర్ ప్రొవైడర్ ఆర్ మీ
కన్సర్న్ డాక్టర్తో మాట్లాడుకొని అది తీయించుకోండి. అది చాలా బెటర్. ఉమెన్ హెల్త్ అట్లా మనం చాలా వరకు పట్టించుకోము. ఏదో హెచ్పివి వ్యాక్సిన్స్ అయినా, మ్యామోగ్రామ్ అయినా, ప్యాప్స్మియర్ అయినా కూడా ఐ డోంట్ నో మనంలో ఎంతమంది రెగ్యులర్గా ప్యాప్స్మియర్ చేయించుకుంటారు అన్నది కూడా. నేను అవి కూడా షెడ్యూల్ చేసుకున్నా. అవన్నీ కూడా మనని చాలా డిఫరెంట్ సార్ట్స్ ఆఫ్ మేజర్ ఇల్నెస్ నుంచి ప్రొటెక్ట్ చేస్తాయి. ఎర్లీ డిటెక్షన్ ఇస్తే దేనికైనా కూడా.